హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మై కజిన్ రేచల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక చిన్న పిల్లాడిని చూపిస్తారు. ఆ చిన్న పిల్లాడే మన కథలో హీరో పేరు ఫిలిప్ అనమాట. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ నాన్న తాను చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయారు. సో దాంతో ఫిలిప్ వాళ్ళ రిలేటివ్ ఒక అతను ఉంటాడు, ఆబ్రోస్ అని చెప్పేసి. అతనికి ఏంటంటే పెళ్లి అవ్వలేదు. సో దాంతో తాను ఏం చేశారంటే ఈ ఫిలిప్ ని దత్తత తీసుకొని సొంత కొడుకులా పెంచుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆబ్రోస్ కి ఏంటంటే అమ్మాయిలంటే చిరాకు, అందుకని పెళ్లి చేసుకోకుండా చక్కగా హీరోని పెంచుకుంటూ చదివించుకుంటూ హ్యాపీగా ఉంటాడు. అంతేకాకుండా హీరోని పై చదువుల కోసం అని చెప్పేసి వేరే దేశం కూడా పంపిస్తాడు. 15 సంవత్సరాల తర్వాత మన కథలో హీరో కూడా పెరిగి పెద్ద తిరిగి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆబ్రోస్ ఎంతగానో ఆనందపడతాడు. హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఇంకిద్దరు ఎక్స్ట్రా ఉంటారనమాట. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఆబ్రోస్ వాళ్ళ మేనేజర్ అకౌంటెంట్ ఒక అతను ఉంటాడు. అంతేకాకుండా ఆ మేనేజర్ వాళ్ళ కూతురు లూయిస్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆబ్రోస్ దగ్గర తనకు చిన్న వయసు దగ్గర ఉన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అందుకని హీరోను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగి పెద్ద అయ్యే ప్రాసెస్ లో తన మీద ఇష్టాన్ని కూడా పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆబ్రోస్ కి ఆరోగ్య సమస్య వస్తుంది. సో దాంతో డాక్టర్ వచ్చి చూసి, మీరు ఇలాంటి వెదర్ లో ఉండటం వల్ల మీకు అనారోగ్యమైంది, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తే అక్కడ మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆబ్రోస్ ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కూడా వాళ్ళకు ఇల్లు ఉంటుంది అనమాట. దాంతో ఆబ్రోస్ కూడా సరే అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళి ప్రశాంతంగా బతుకుతూ ఉంటాడు. హీరోకి అప్పుడప్పుడు లెటర్ రాస్తూ ఉంటాడు. మరోవైపు లూయిస్ ఏం చేస్తుందంటే హీరోని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం లూయిస్ ని అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న ఎస్టేట్ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా మన కథలో హీరోకి ఆబ్రోస్ ఒక రోజు లెటర్ రాస్తాడు. చూడు ఆబ్రోస్, నేను ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రేచల్. నేను ఇన్ని రోజులుగా ఇలాంటి అమ్మాయిని చూడలేదు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటానని చెప్పి అనడంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఆబ్రోస్ కి ఒక తోడు దొరుకుతుంది కదా అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఎస్టేట్ లో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ లూయిస్ మాత్రం హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఆబ్రోస్ దగ్గర నుంచి హీరోకి ఒక లెటర్ వస్తుంది. అందులో ఏం రాస్తాడంటే, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా నాతోనే ఉంటుంది, నాకు కనీసం ప్రైవసీ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి బాధపడుతూ లెటర్ రాస్తాడనమాట. దాంతో హీరో కూడా బాధపడతాడు. అయ్యో ఇలా అయిపోయిందంటే పెళ్లి చేసుకుని చెప్పేసి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మన కథలో హీరోకి ఇంకో లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో ఆబ్రోస్ ఏం రాస్తాడంటే, నాకు కొంచెం అనారోగ్యంగా ఉందిరా, నేను బతుకుతాను లేదో నాకు డౌట్ గా ఉంది, కాబట్టి నేను చూడాలనిపిస్తుందని చెప్పేసి రాయడంతో హీరోకి బాధ అనిపించేసి వెంటనే అక్కడ నుంచి ఆబ్రోస్ ఉండే ఏరియాకి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆబ్రోస్ ప్యాలెస్ లోకి ఎంటర్ అయిపోయి ఆబ్రోస్ ని వెతుకుతూ ఉంటాడు. కాకపోతే హీరోకి మాత్రం ఎవరో కనిపించరు. అదే సమయంలో హెన్రిక్ అని ఒక లాయర్ కనిపిస్తాడు. వెంటనే హీరో అతని దగ్గరికి వెళ్ళి, సరే ఆబ్రోస్ అని ఒక అతను ఉన్నాడు కదా, ఎక్కడండి అని చెప్పి అడిగితే అప్పుడే ఒక విషయం చెప్తాడు. నిన్ననే అతను చనిపోయాడండి అనారోగ్య కారణంగా అని చెప్పేసి అనడంతో హీరో కోపం వచ్చేసి అతన్ని కొడతాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆబ్రోస్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, రేచల్ అనే అమ్మాయి. ఆ అమ్మాయి చంపిందంటే చంపలేదు. ఎందుకంటే ఆబ్రోస్ ఆస్తి మొత్తం హీరో పేరుని రాస్తాడు. అది కూడా తనకి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరికి చెందదు. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత హీరోకి చెందుతుంది. అలా రాసినప్పుడు రేచల్ ఆస్తి కోసం నువ్వు చంపుతుందని చెప్పేసి హీరోకి కోపం వచ్చేస్తుంది. సో రేచల్ చంపడానికి ఛాన్స్ లేదు. అయినా సరే హెన్రిక్ మీద అరిచేసి హీరో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఎస్టేట్ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న చాలా మంది హీరోని మాస్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆబ్రోస్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ వారసుడు హీరోనే కదా, అందుకని అలా పిలుస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళలో ఒక అతన్ని అపాయింట్ చేసి ఆబ్రోస్ పెళ్లి చేసుకున్న రేచల్ అనే అమ్మాయి ఎక్కడుందో కనుక్కొని నాకు వివరాలు చెప్పని చెప్పేసి అపాయింట్ చేస్తాడు. దాంతో అతను కూడా ఒక వారం రోజులు తిరిగిన తర్వాత తిరిగి హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రేచల్ అడ్రస్ చెప్తాడనమాట. సార్ ఒకవేళ మీరు కావాలంటే ఆవిడకి లెటర్ రాయొచ్చు అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి రేచల్ కి లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఎంత కాదన్నా మీరు ఆబ్రోస్ భార్య కాబట్టి మీరు అక్కడెక్కడో ఉండడం కంటే మాతో పాటు ఉండడం కరెక్ట్ అనిపిస్తుంది, కాబట్టి మీరు రావచ్చు కదా మా ఊరు అని చెప్పేసి హీరో రేచల్ కి లెటర్ రాస్తాడు. దాంతో ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది, నేను తప్పకుండా వస్తానని చెప్పేసి. దాంతో హీరో వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ఆబ్రోస్ చావుకి కారణం ఆవిడ అయితే ఆవిడని ఇక్కడే చంపేద్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆవిడ వచ్చే రోజు రానే వస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేపిస్తూ ఉంటాడు, గది రెడీ చేపిస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్ లో లూయిస్ ఉంది కదా ఇంట్లో, ఆ అమ్మాయి హీరో దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం అస్సలు పట్టించుకోడు. దాంతో ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోకు పని పడుతుంది అనమాట, బయటకు రాల్సిన పని. దాంతో చెప్తాడు అకౌంటెంట్ కి, చూడండి రేచల్ వస్తుంది, తనకు తనగా చూపించి అక్కడ పంపించండి, నేను పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. పని మొత్తం చూసుకుని తిరిగి వచ్చి ఆ అకౌంటెంట్ అడుగుతాడు, వచ్చిందా రేచల్ అని చెప్పి అడిగితే, వచ్చిందండి పైన ఉంది వెళ్ళి చూడండి అని చెప్పడంతో హీరో కూడా కడిగేద్దాం దులిపేద్దాం అని చెప్పేసి హడావుడిగా పైకి వచ్చి చూస్తాడు. చూస్తే రేచల్ చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఆబ్రోస్ ఏం ముసలావిని పెళ్లి చేసుకుంటాడు అంటే తనకన్నా వయసులో చాలా తక్కువ అయిన రేచల్ ని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ చూసిన తర్వాత హీరోని ఆశ్చర్యపోతాడు. ఆ ముసలోడు ఈ అమ్మాయిని
పెళ్లి చేసుకున్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత రేచల్ దగ్గరికి వెళ్ళి అంతా ఓకేనా, ప్రయాణం అంతా జరిగిందని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆవిడ కూడా హీరోతో క్యాజువల్ గా మాట్లాడి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి చిన్నతనంలోనే ఇంకొకరితో పెళ్ళైందనమాట. కాకపోతే భర్త లేని జీవితం గడుపుతున్నప్పుడు సడన్ గా తన జీవితంలోకి ఆబ్రోస్ వచ్చాడని, తాను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆబ్రోస్ కూడా చనిపోయాడని చెప్పేసి రేచల్ బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరో కూడా మీరేం బాధపడమాకండి అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు రేచల్ కి ఎస్టేట్లు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆబ్రోస్ ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి రేచల్ ని తీసుకుని హీరో వెళ్తూ ఉంటాడు. అది కూడా ఇద్దరు కలిసి చర్చిలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అది చూసిన తర్వాత లూయిస్ బాధపడుతుంది, వీడేంటి ఏమంతో కొంచెం క్లోజ్ గా ఉంటున్నాడని చెప్పేసి. అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే వాళ్ళ రిలేటివ్స్ అందరిని పిలిచి వాళ్ళకి రేచల్ ని పరిచయం చేస్తూ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడనమాట. అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు కూడా మన కథలో హీరో రేచల్ ని అలాగే చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరో రేచల్ ని చూడటం ఆ లూయిస్ చూస్తుంది. చూసి ఆశ్చర్యపోతుంది, వీడేంటి ఆడవైపు అదులా చూస్తున్నాడని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత హీరో రేచల్ తో కలిసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు రేచల్ అడుగుతుంది, అవును మన ఇంట్లో లూసీ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇష్టపడుతుంది అనుకుంటా అని చెప్పేసి అంటంతో, అవును నాకు కూడా తెలుసు అని చెప్పేసి హీరో అంటాడు. దాంతో రేచల్ ఏమంటుందంటే, మరి ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో రేచల్ తో ఏమంటాడంటే, ఆ అమ్మాయి వద్దు గానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అంటంతో రేచల్ కి మైండ్ పోతుంది, ఈడేంటి అలా అన్నాడని చెప్పేసి. ఆ తర్వాత ఏం మాట్లాడో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంట్లో అకౌంటెంట్ ఉన్నాడు కదా, తనకి ఈ విషయం చెప్తాడు. చూడండి రేచల్ అని ఒక ఆవిడ వచ్చింది కదా, ఎంత కదన్నా ఆవిడ ఆబ్రోస్ భార్య కాబట్టి ఆవిడ ఖర్చులకి ఆవిడ కూడా నెలకి ఎంత డబ్బులు ఇవ్వండి చెప్పి అనడంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోకి రేచల్ వచ్చేసి ఒక చూపిస్తుంది అనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తాగేసి అక్కడ నుంచి పనికి వెళ్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తిరిగి వచ్చిన తర్వాత రేచల్ పరిగెత్తుకుంటూ వచ్చి మీరు అకౌంటెంట్ తో ఏం చెప్పారని చెప్పి అనడంతో, ఏముంది మీ అకౌంట్ లో డబ్బులు ఏమన్నా నెలలకని చెప్పి అనడంతో రేచల్ కోపం వచ్చేసి, చూడండి అలా డబ్బులు ఏటో నాకు ఇష్టం లేదని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, మీకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదండి, మీరు నన్ను ఎంతకాలం అడుగుతారు కాబట్టి మీకు నెల నెల ఖర్చులు డబ్బులు ఇస్తానని చెప్పి అనడంతో రేచల్ కోపం వచ్చేసి, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదండి, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే హీరో ఏం చేస్తారంటే, దయచేసి ఇక్కడే ఉండండి, ఎందుకంటే నాకంటూ ఈ భూమి మీద ఉంది కేవలం ఆబ్రోస్ మాత్రమే, తాను కూడా లేడు, ఇప్పుడు తనను పెళ్లి చేసుకున్న మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతానని చెప్పి అనడంతో రేచల్ కూడా ఆలోచించి సరే అని చెప్పేసి అక్కడే ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఎస్టేట్ లో పనిచేసే ఒక అతను వచ్చేసి, సార్ రేచల్ కు లెటర్ వచ్చిందని చెప్పేసి ఆ లెటర్ తీసుకొచ్చేసి హీరోకి ఇస్తాడు. హీరో కూడా ఎవరు పంపించారు లెటర్ అని చెప్పేసి చూస్తే అందులో ఎన్రిక్ అని రాసి ఉంటుంది. ఎన్రిక్ అంటే ఎవరో కాదు, హీరో ఆబ్రోస్ కోసం అని చెప్పేసి వేరే ఊర్లేడు కదా, అక్కడ ఒక లాయర్ ఉన్నాడు కదా, అతనే అతను అనమాట. ఇతను రేచల్ కి లెటర్ ఎందుకు రాశాడని చెప్పేసి హీరో ఫస్ట్ ఆశ్చర్యపోయినా సర్లే మనకెందుకు అని చెప్పేసి చదవకుండా పక్కన పడేస్తాడు. ఇంకోవైపు మన కథలో రేచల్ ఏం చేస్తుందంటే, ఆ ఎస్టేట్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటుంది, వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆరోగ్యం బాగున్నప్పుడు సొంత మనుషుల్లో చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఆశ్చర్యపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరో డైరెక్ట్ గా తన బ్యాంక్ వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆబ్రోస్ వాళ్ళ అమ్మగారు ఆ తర్వాత అమ్మమ్మ గారు వాళ్ళందరూ వాడిన ఒక నెక్లెస్ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి రేచల్ మెల్లో వేస్తాడు. దాంతో తాను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుగుతుంటుంది అనమాట. దానికి చాలా మంది గెస్టులు వస్తారు. అందరు పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో రేచల్ కూడా వస్తుంది. ఆ నెక్లెస్ వేసుకుని వస్తుంది అనమాట. అది చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే అకౌంటెంట్ ఉన్నాడు కదా, తానేం చేస్తాడంటే హీరోని పక్కకి తీసుకెళ్లి, నీకు అసలు బుద్ధి ఉందా, ఆ నెక్లెస్ ఆబ్రోస్ వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ గారు వీళ్ళందరూ వాడింది, దాన్ని ఇప్పుడు ఆవిడకి ఎందుకు ఇచ్చామని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, ఇస్తే తప్పే ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో రేచల్ అక్కడికి వచ్చేసి, అయ్యో తెలియకేసుకున్నానండి, ఇదేదో కొత్తది కొనిచ్చారని చెప్పేసుకున్నాను తప్ప ఇది పురాతన కాలదని నాకు తెలియదని చెప్పేసి ఆ నెక్లెస్ ని హీరోకి తిరిగి ఇచ్చేస్తుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు, ఈ అకౌంటెంట్ గడేటి మధ్యలో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఆబ్రోస్ మొట్టమొదట హీరోకు లెటర్ రాశాడు కదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి కోపంగా రాశాడు కదా, వెంటనే ఆ లెటర్ హీరో గుర్తొచ్చేసి డైరెక్ట్ గా రేచల్ అడుగుతాడు, ఏమైంది నీకు ఆబ్రోస్ కి మధ్య, అసలు ఎందుకంత కోపంగా లెటర్ రాశాడని చెప్పేసి హీరో రేచల్ అడుగుతాడు. దాంతో రేచల్ కూడా జరిగింది చెప్తుంది. బేసికల్ గా ఆబ్రోస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తాను గర్భవతి అయింది. కాకపోతే ఆ పిల్లాడు పుట్టక ముందే కడుపులో చనిపోయాడు. అప్పటి నుంచి తాను నా మీద కోపపడటం స్టార్ట్ చేశాడు. బయటకు వెళ్ళిపోమ్మంటాడు, దగ్గర ఉండొద్దు అంటాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి అనడంతో హీరో కూడా అవునా అని చెప్పేసి నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి చూస్తే ఎన్రిక్ అనే లాయర్ ఉన్నాడు కదా, తాను ఇంటికి వస్తాడు. హీరో ఆశ్చర్యపోతాడు, ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి అడిగితే, ఏమీ లేదు ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, పక్క ఊర్లో ఏదో పనులు వచ్చాడంట, సరే ఇక్కడికి రమ్మని చెప్పానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మన కథలో హీరో మరుసటి రోజు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నాకు ఇంకొన్ని రోజుల్లో 25 సంవత్సరాలు వస్తాయి, అంటే ఈ ఆస్తికి పూర్తిగా నేనే వారసుని అవుతాను, కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేయాలని చెప్పడంతో ఆయన కూడా ఏంటని చెప్పి అడుగుతాడు. ఆస్తిలో సగ భాగం రేచల్ పేరు మీదకి షిఫ్ట్ చేయాలని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. చూడు బాబు, నువ్వేం చేస్తారో నీకు అర్థం
అర్థం కావట్లేదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నేను పూర్తి స్పృహతో ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి పేపర్లో రెడీ చేయండి అని చెప్పడంతో ఆయన కూడా చేసేది ఏం లేక సరే అని చెప్పేసి పేపర్లు మొత్తం రెడీ చేస్తాడు. ఆ తర్వాత ఆ పేపర్లు తీసుకుని హీరో ఇంటికి వస్తున్నప్పుడు అనుకోకుండా సముద్రం ఒడ్డు ఏంటంటే కుంగిపోయి హీరో కింద పడిపోతాడు. కాకపోతే కొంచెం పక్కకు పడిపోవడం వల్ల తన ప్రాణాలతో బతికుంటాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక అతను వచ్చేసి హీరోని కాపాడతాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పేపర్లు తీసుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యంగా తన బర్త్డే వస్తుంది అనమాట. అంటే తన బర్త్డే వస్తే తనకి 25 ఏళ్ళు వస్తాయి. ఆ నైట్ 12 దాకా వెయిట్ చేసి 12 అయిన తర్వాత హీరో డైరెక్ట్ గా పేపర్లు తీసుకొని రేచల్ రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్పి నాకు 20 సంవత్సరాలు వచ్చాయి, ఈ ఆస్తి మొత్తం నాకే వచ్చింది, కాకపోతే సగం ఆస్తి నీ పేరు మీద రాశానని చెప్పేసి ఆ పేపర్లు ఇచ్చేస్తాడు. అంతేకాకుండా ఇంతకు ముందు అకౌంటెంట్ ఆపాడు కదా ఆ చైన్ వేస్తుంటే అంటే నక్లీస్ వేస్తుంటే ఆ నక్లీస్ ని కూడా తీసుకొచ్చేసి రేచల్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా ఆవిడకి హీరో మీద చిన్న ఇంట్రెస్ట్ మొదలవుతుంది. సో దాంతో వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలుస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఉదయాన్ని నిద్ర లేచి చూస్తే పక్కన రేచల్ ఉండదన్నమాట. ఎక్కడికి వెళ్ళిందని చెప్పి చూస్తే ఎవరు చెప్పరు ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి. దాంతో హీరోకి ఏం అర్థం కాక సాయంత్రం దాకా వెయిట్ చేస్తాడు. అప్పుడు రేచల్ చక్కగా గుర్ర బండి ఎక్కి ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోని వెళ్ళి డైరెక్ట్ గా అడుగుతాడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి. లేదు చిన్న పనుండి టౌన్ కి వెళ్ళానని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే రేచల్ ని తీసుకొని పక్కనే ఉన్న పూల తోటకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ తనతో కలుస్తాడనమాట. కాకపోతే రేచల్ కి మాత్రం అస్సలు నచ్చదు. వీడింటి ఇలా చేస్తాడని చెప్పేసి ఇష్టం లేకుండానే తనతో కలుస్తుంది. ఆ రోజు సాయంత్రం రేచల్ ఏం చేస్తుందంటే హీరో కోసం సూప్ రెడీ చేసి పంపిస్తుంది అనమాట. దాంతో హీరో కూడా సర్లే రేచల్ పంపించింది కదా అని చెప్పేసి లొట్టలు వేసుకుంటూ తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారనమాట. అలా భోజనం చేసేటప్పుడు హీరోకి మాత్రం కళ్ళు కొంచెం బయలు గమనట్టు అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే హీరో లేచి డైరెక్ట్ గా అందరి ముందు రేచల్ కి ప్రపోజ్ చేస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి. కానీ రేచల్ మాత్రం రిజెక్ట్ చేస్తుంది. అది చూసిన లూయిస్ మాత్రం ఆశ్చర్యపోతుంది వీడేంట్రా బాబు అని చెప్పేసి. దాంతో రేచల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా హీరో వెళ్ళి రేచల్ మీట్ అవుతాడు. ఏమైంది నీకని చెప్పి అంటంతో నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కలిసేవని చెప్పి అంటంతో చూడు నువ్వు నా కోసం ఎంతో చేస్తున్నావు కానీ నీకు నేనేం చేయలేకపోతున్నాను కదా, నువ్వు ఆశపడ్డావు అని చెప్పేసి ఆ పని చేసాను తప్ప వేరే ఉద్దేశం లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అంటంతో హీరో కూడా కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో చర్చికి వెళ్తాడు. అదే చర్చిలో లూయిస్ ఉంటుందన్నమాట. వెంటనే తాను హీరోకి ప్రపోజ్ చేస్తుంది. కానీ హీరో మాత్రం రిజెక్ట్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూయిస్ ఏమంటుందంటే నువ్వు నిజంగా పిచ్చోడువే, ఎందుకంటే నేను మోసం చేయడానికి వచ్చిన రేచల్ మాత్రం గుడ్డిగా నమ్ముతున్నావు, ఎప్పటి నుంచో నీతో ఉంటున్నా నన్ను నమ్మట్లేదని చెప్పడంతో అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు మీరందరూ ఏమనుకుంటున్నారు ఆవిడ డబ్బు కోసం ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారు, ఒకవేళ ఆవిడకి నిజంగా డబ్బే కావాలనుకో తను యాబ్రోజ్ తో పాటు ఉన్నప్పుడే ఆస్తి మొత్తం రాపించేసుకుని ఇక్కడికి వచ్చేది, అలా చేయలేదు తను మంచిదని చెప్పడంతో అప్పుడు లూయిస్ ఏమంటుందంటే చూడు ఆవిడ ఎంత ఆస్తి రాపించుకున్నా సరే నువ్వు అనేవాడు ఉన్నావు కదా వారసుడివి, సో మొత్తం నీకే వస్తుంది, అందుకనే తాను అలా చేయలేదు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు మ్యారేజ్ ప్రపోజ్ చేసావు కదా నాకు ఇష్టం లేదని ఎందుకు చెప్పింది అసలు, నువ్వు ఆల్రెడీ సగం ఆస్తి ఆమెకు రాసావు, కాకపోతే నువ్వు మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ సగం ఆస్తి నీకు వస్తుంది కదా, అందుకనే పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు తిక్కలడు అని చెప్పేసి లూయిస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి నిజంగానే డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఈవిడ నిజంగానే డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది, ఆబ్రోస్ ను ఎవడే చంపిందని చెప్పేసి హీరోకి డౌట్ మొదలైపోతుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో రేచల్ ఏం చేస్తుందంటే ఎవరికి చెప్పకుండా తను మళ్ళీ సిటీకి బయలుదేరి వెళ్తుంది అనమాట. దాంతో హీరోకి డౌట్ ఎక్కువైపోతుంది. అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి మెల్లగా తనకు తెలియకుండా తనని ఫాలో అవుతూ ఉంటాడు. చూస్తే రేచల్ వెళ్ళి ఎన్రిక్ ని మీట్ అవుతుంది. అంటే లాయర్ ఉన్నాడు కదా తనని మీట్ అవుతుంది. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నెల నెల నేను ఇచ్చే డబ్బులు తీసుకెళ్లి అడిగిస్తుంది, ఆ తర్వాత నన్ను చంపేసి ఆస్తి మొత్తం దొబ్బేసి వాడితో జీవితాంతం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి హీరోకి పూర్తిగా అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం రేచల్ ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా తనని అడుగుతాడు నువ్వు సిటీకి వెళ్తున్నావు కదా ఎందుకు వెళ్తున్నావు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగితే రేచల్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ ఎన్రిక్ గాని కలవడానికి వెళ్తున్నావు కదా అని చెప్పేసి అంటంతో రేచల్ కూడా అవునని చెప్పి అంటుంది. ఎందుకు కలుస్తున్నావు అని చెప్పి అడిగితే ఏముంది తను నా బెస్ట్ ఫ్రెండ్, అంతేకాకుండా తనని ఇక్కడ తీసుకొచ్చి 8 రోజుల ఉంచుతాము, కాకపోతే తానేమో సిటీలో ఉంటా అని చెప్పి అంటున్నాడు. సరే తెలిసిన మనిషి అందులో నా స్నేహితుడు వెళ్ళి కలవడంలో తప్పే ఉందని చెప్పి అంటంతో హీరో చివరికి రేచల్ కాళ్ళు పట్టుకొని దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పేసి బదిలాడుకుంటూ ఉంటాడు. కానీ రేచల్ మాత్రం ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని రోజులకి మన కథలో హీరో ఆరోగ్యం పాడైపోతుంటుంది మెల్లగా. అప్పుడు కూడా రేచల్ ఏం చేస్తుందంటే తనకి యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తూ ఉంటుంది. దాన్ని తాగిన తర్వాత ఇంకా మనోడు ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఎక్కడి నుంచో కొన్ని లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ ఎవరు రాసినవో కాదు ఆబ్రోస్ రాసినవి అనమాట. తాను బతికున్నప్పుడు హీరో కోసం చెప్పేసి కొన్ని లెటర్స్ రాస్తాడు. కాకపోతే అవి రాంగ్ అడ్రస్ కి వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత మళ్ళీ కరెక్ట్ అడ్రస్ కు వస్తాయి. కాకపోతే వచ్చిన లెటర్ లో ఒక లెటర్ మాత్రం లాటిన్ భాషలో రాసి ఉంటుంది. ఆ భాష ఏమో హీరోకి అర్థం
కాదు. దాంతో ఆ లెటర్ తీసుకొని డైరెక్ట్ గా లూసీ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తనకు ఆ భాష వచ్చి అనమాట. వెళ్ళిన తర్వాత తాను కూడా ఆ లెటర్ చదువుతుంది. అందులో ఏం రాస్తాడంటే, రేచల్ నాకేదో ఎప్పుడు ఒక చూపిస్తూ ఉంటుంది. అది తాగిన దగ్గర నుంచి నా ఆరోగ్యం మొత్తం పూర్తిగా పాడైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అది తాగి నేను చచ్చిపోయేలా ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అందులో రాస్తాడు. అది విన్న తర్వాత హీరోకి ఇంకో డౌట్ మొదలైపోతుంది. అదేంటంటే ఈ సూపు పద్దాకలు హీరోకి ఇస్తుంది కదా, అది తాగిన దగ్గర నుంచే హీరోకి అనారోగ్యం మొదలైపోయింది. తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతూ ఉంది. ఒకవేళ తాను చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం తన పేరుకు వచ్చేస్తుందని చెప్పేసి రేచల్ అలా కావాలని చేస్తుందని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు రేచల్ హీరో దగ్గరకు వచ్చి, నేను టౌన్ కి వెళ్తున్నాను, కాకపోతే వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, ఆ విషయం నీకు చెప్దామని వచ్చానని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో రేచల్ కూడా బయలుదేరుతుంది. కాకపోతే హీరో పైనుంచి రేచల్ కి ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడు టౌన్ కి వెళ్తావు కదా, ఆ మార్గంలో వెళ్ళమాకు, సముద్రం పక్కన రూట్ ఉంది కదా, ఆ రూట్ లో వెళ్ళు, తొందరగా వెళ్తామని చెప్పడంతో రేచల్ కూడా సరే అని చెప్పేసి టౌన్ కి బయలుదేరి వెళ్ళిపోతుంది. రేచల్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో డైరెక్ట్ గా తన రూమ్ లోకి వచ్చేసి రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒక ఆధారం దొరుకుతుందని చెప్పేసి. అలా వెతికే ప్రాసెస్ లో తనకు పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ ఏదో కాదు, హీరో రేచల్ పేరున సగం ఆస్తి రాశాడు కదా, ఆ సగం ఆస్తి మొత్తం తిరిగి మళ్ళీ రేచల్ హీరో పేరు మీద రాసిందనమాట. అది చూసిన తర్వాత హీరోనే ఆశ్చర్యపోతాడు, ఎందుకు తను అలా చేస్తుందని చెప్పేసి. అంతేకాకుండా ఇంకొక పేపర్ దొరుకుతుంది, కాకపోతే అది లాటిన్ భాషలో రాసి ఉంటుంది. దాంతో వెంటనే హీరో లూయిస్ ని పిలిచి ఆ లెటర్ చదవమంటాడు. అది చదివిన తర్వాత హీరో అది విన్న తర్వాత తనకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ లెటర్ రాసింది ఎవరో కాదు, ఎన్రిక్ అనమాట. ఎన్రిక్ రేచల్ కి లెటర్ రాస్తాడు. అందులో ఏం రాస్తాడంటే, చూడు రేచల్, ఆబ్రోస్ చనిపోయినంత మాత్రం నీ బాధ్యతలు తీరిపోయినట్టు కాదు, తనకంటూ ఒక పిల్లాడున్నాడు, వాడిని నువ్వే చూసుకోవాలి, వాడిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయాలి, కాబట్టి వాడి బాధ్యత కూడా నీ చేతుల్లోనే ఉందని చెప్పేసి అందులో రాసుంటుంది అనమాట. అది విన్న తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు. అనవసరంగా ఎన్రిక్ ని అనుమానించాలని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో లూయిస్ ఇంకో బాంబు పేలుస్తుంది అనమాట. అదేంటంటే లూయిస్ వాళ్ళ నాన్న అకౌంటెంట్ ఉన్నాడు కదా, తనకు చెప్పి ఆ ఎన్రిక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేయమని చెప్తే వాళ్ళకి తెలిసే ఒక భయంకరమైన విషయం ఏంటంటే మనోడి గే అనమాట. మనోడికి కేవలం అబ్బాయిలు మాత్రమే నచ్చుతారు. అలాంటి వాడు రేచల్ తో రిలేషన్ ఎందుకు ఉంటాడని చెప్పేసి లూయిస్ హీరోకు చెప్తుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అనవసరంగా ఇద్దరు ఫ్రెండ్స్ ని అనుమానించాను, అంతేకాకుండా బంగారం లాంటి రేచల్ ను కూడా అనుమానించానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తనకు విషయం గుర్తొస్తుంది. రేచల్ టౌన్ కి వెళ్తానంటే సముద్ర మార్గం నుంచి వెళ్ళి బాగుంటుందని చెప్పాడు కదా, ఒకవేళ తాను కింద పడిపోయి చనిపోయిందేమో అని చెప్పేసి హీరో భయంతో పరుగులు తీసుకుంటూ వెళ్తాడు. వెళ్లి చూస్తే తాను గెసుకొట్టినట్టు నిజంగానే ఆ మట్టి పెడ్డలు కూలిపోయి తాను పైనుంచి కింద పడిపోయి చనిపోతుంది అనమాట. బంగారు లాంటి అమ్మాయిని చేతులారా చంపేశానని చెప్పేసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో లూయిస్ ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తండ్రి కూడా అవుతాడు. కాకపోతే రేచల్ లాంటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశానని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఈ పనికి వాళ్ళోడు ఏదేదో ఊహించేసుకొని ఏదేదో చేశాడనమాట. తానేదో ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో ఫస్ట్ రిలేషన్ కలుపుకున్నాడు. ఇంకా ముఖ్యంగా తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ తర్వాత మా డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చిందని చెప్పేసి అనుమానపడ్డాడు. అన్ని వీడి చేసి వీడు మాత్రం శుభ్రంగా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలుగా అన్నాడు. సో ఇది జరిగింది. ఏది ఏమైనా సరే హీరోకు మాత్రం తన వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి జీవితంతో బాధపడుతూనే ఉంటాడు. మరోవైపు లూయిస్ మాత్రం తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లినని చెప్పేసి తాను ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.